నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరి పెళ్లి సందర్భాలు అయితే ఇప్పటి నుంచి మొదలైపోయాయి. ఆల్రెడీ వాళ్ళిద్దరికి మంగళ స్నానాలు కూడా చేయించారు. సో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత వితిన్ మినిట్స్లోనే వైరల్గా మారిపోయాయి. ఎందుకంటే శోభితా ధూళిపాలకు బాలీవుడ్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, బాలీవుడ్లో మంచి క్రేజ్ కూడా ఉంది. అండ్ నాగ చైతన్య విషయానికి వస్తే టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. సో వీళ్ళిద్దరికి పెళ్ళి అంటే ఓన్లీ టాలీవుడ్లో. ఇప్పుడు నార్మల్గా టాలీవుడ్లో ఏ హీరోయిన్ కైనా పెళ్ళి అయిందంటే టాలీవుడ్లో సందడి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా వాళ్ళ పెళ్లి చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా శోభితా ధూళిపాల బాలీవుడ్ సైడ్ నుంచి కూడా ఆమెకు సపోర్ట్ ఉంది కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకులు అదేవిధంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు పెళ్లి ఘట్టం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గానే పసుపు దంచడం కార్యక్రమం కానీ పెళ్లి పనులు మొదలు పెట్టామనే విధంగా అప్పట్లో కొన్ని ఫోటోలు శోభితా ధూళిపాల షేర్ చేసింది. సో అప్పట్లో ఆ ఫోటోలు కూడా చాలా వైరల్ అయిపోయాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ పెళ్లిలో శోభితా ధూళిపాల వాళ్ళ అమ్మ చీర కట్టుకుంటానని ఎప్పటి నుంచో చెప్పింది. అదేవిధంగా తను వేసుకున్నటువంటి నగలు కావచ్చు, వేషధారణ అంతా కూడా అప్పటి అంటే పాతకాలంలో ఏ విధంగా ఉండే అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఏవైతే వాడారో అవి కూడా నా పెళ్లిలో వాడాలనే విధంగా తను అనుకుందంటే అందుకోసమని అదే విధానాన్ని ఇప్పుడైతే ఫాలో అవుతుంది. సో మరి ఏదైనప్పటికీ అఖిల్ కూడా రీసెంట్గానే ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో మరి వీళ్ళిద్దరు పెళ్లి కలిపి చేస్తారని చాలా మంది కూడా అనుకుంటున్నారు. కాబట్టి సో నిజంగానే వీళ్ళిద్దరు పెళ్లి కలిపి చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా మంగళ స్నానాలు చేయించేవారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి తర్వాతనే జరుగుతుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా చేస్తారేమో అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. మొత్తానికైతే December 4th నాగ చైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా ఘనంగా జరగబోతుంది. సో మరి ఇది టీవీలో కూడా అంతటా కనిపిస్తుంది. సో అందరూ అయితే దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కూడా కామెంట్ చేయండి.